సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటూ లేఖనం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాక్యాన్ని ఎంతమంది హృదయపూర్వకంగా నమ్మగలరు? ఒకవేళ నమ్మితే అవసర సమయంలో మనుషులను ఆశ్రయిస్తారా? సహాయం అవసరమైనప్పుడు, ఆపదలో ఉండి దాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు రక్షింపబడడానికి మనం ఎవరో ఒకరిని ఆశ్రయిస్తాం, వారి మీద ఆధారపడతాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికపరమైన, ఉద్యోగ వ్యాపార సంబంధమైన పరిష్కారాలకు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరికైనా మన వలన ఏదైనా లాభం కలుగుతుందనుకున్నప్పుడు మనకి సహాయం చేస్తారే తప్ప మనల్ని ప్రేమించి ఎవ్వరూ చేయరు. మనకు డబ్బు అవసరమైతే వడ్డీ తీసుకొని డబ్బులు ఇవ్వడం, ఉద్యోగ విషయం అయితే లంచాలు తీసుకోవడం, ఇంకేదైనా ఇతర అవసరాలకు కూడా మన నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనకు సహాయపడుతూ ఉంటారు. అంతవరకు అయితే పర్వాలేదు. ఒక్కోసారి మన అవసరాలకు ఇతరులను ఆశ్రయించినప్పుడు మనం మోసపోతూ ఉంటాం. అయ్యో నేను నమ్మి మోసపోయానే అని బాధపడాల్సిన పరిస్థితులు మనుషుల మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. మనుషులను నమ్మి వారిని ఆశ్రయించి నానా బాధలు పడి ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటూ కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉండటం చూస్తాం. మనకున్న సమస్యలు చిన్నవైనా పెద్దవైనా, కుటుంబ సమస్యలైనా, ఆర్థికపరమైన సమస్యలైనా దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన బిడ్డల ద్వారా మనకు సహాయపడతాడు. దేవుణ్ణి నమ్మిన బిడ్డల సంరక్షణలో మనల్ని ఉంచుతాడు. మనం ఆశ్రయించింది మనల్ని సృష్టించిన దేవుణ్ణి కాబట్టి ఆయన సహాయం కొరకు ఓర్పుతో, సహనంతో కనిపెట్టుకొని ఉండాలి తప్ప, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి రాత్రికి రాత్రే నాకు సహాయం కలగాలని దేవుణ్ణి శోధించకూడదు. రాజైన దావీదు ఆయన జీవితకాలం అంతా దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఆయన రచించిన కీర్తనల్లో మనం చూడగలం. దావీదు మహారాజు అయినప్పటికీ ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడి ఆయన ఆశ్రయించాడు. దావీదుతో పోల్చుకుంటే మనం ఏ పాటి వారం? దేవుడు ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తే మనకు సహాయపడతాడు అన్న నమ్మకం లేకపోబట్టే కదా ఆయన ఆశ్రయించడం లేదు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్రయదుర్గము అని కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పలికిన దావీదు వలె మనం కూడా మన సమస్యల్లో, కష్టాల్లో, ప్రతి అవసరతలో దేవుని ఆశ్రయించి ఆయన సహాయం కొరకు మౌనంగా కనిపెట్టుకొని ఉంటే మనకి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు నమ్మదగినవాడు. నీ ఆపత్కాలంలో నువ్వు దేవుని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.